అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు వీరి జాతక ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో మీరు ఎలా వ్యవహరించాలో చూద్దాం. ఈ వీడియో చివరిలో కొన్ని ప్రత్యేక సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారు సాధారణంగా తీవ్రమైన భావోద్వేగాలను, అపారమైన ఆత్మవిశ్వాసాన్ని మరియు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు పైకి చూస్తే ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి మనసులో ఒక అగ్నిపర్వతం ఉన్నట్టు ఉంటుంది. వీరు తమ లక్ష్యాల పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. ఒకసారి ఒక పనిని మొదలు పెడితే అది పూర్తి అయ్యే వరకు విశ్రమించరు. ఈ వృశ్చిక రాశి వారిలో సహన శక్తి అద్భుతంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు వారి కోపం, గర్వం వల్ల ఇతరులతో సంబంధాలు దెబ్బతినే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. వీరు తమకు నచ్చిన వారిని, తమకు దగ్గరి వారిని ప్రాణంగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. వీరికి అంకిత భావం, పట్టుదల ఎక్కువ. ఈ వృశ్చిక రాశి వారికి విజయాన్ని అందిస్తాయి. వృశ్చిక రాశి వారికి అద్భుతమైన మానసిక మరియు శారీరక శక్తి ఉంటుంది. ఒకసారి ఒక పనిని సాధించాలని నిర్ణయించుకుంటే దానికోసం ఎంత పడటానికైనా వెనకాడరు. ఈ పట్టుదల వల్ల వీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానాలకి చేరుకుంటారు. వృశ్చిక రాశి వారికి సహజంగానే మంచి అంతర్దృష్టి ఉంటుంది. వీరు ఇతరుల మనసులో ఏముందో సులభంగా పసిగట్టగలరు. ఈ లక్షణం వల్ల వీరిని మోసం చేయడం చాలా కష్టం. తమకు నచ్చిన వారి పట్ల వీరు చాలా నిజాయితీగా, విశ్వసనీయంగా ఉంటారు. ఒకసారి వీరి నమ్మకాన్ని గెలుచుకుంటే వీరు మీకు జీవితాంతం తోడుంటారు. కానీ వీరిని మోసం చేస్తే వీరు దాన్ని అంత సులభంగా మర్చిపోలేరు. వృశ్చిక రాశి వారు తమ వ్యక్తిత్వ విషయాలను అందరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. వారి ఆలోచనలు, భావాలను బయటకి చెప్పకుండా దాచుకుంటారు. ఈ రహస్య స్వభావం వల్ల వీరు కొందరికి అర్థం కాకపోవచ్చు. వీరిలోని ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు నిబద్ధత వల్ల వీరు అద్భుతమైన నాయకులుగా రాణిస్తారు. వృశ్చిక రాశి వారు సవాళ్లను ఎదుర్కోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు ప్రేమలో ఉన్నప్పుడు చాలా తీవ్రంగా, ఉద్వేగభరితంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు తమ భాగస్వామికి పూర్తిగా అంకితమై ఉంటారు. కానీ తమ భాగస్వామి నుంచి కూడా అదే స్థాయి అంకిత భావాన్ని ఆశిస్తారు. వృశ్చిక రాశి వారిలోని ఈ లక్షణాలు వారిని ప్రత్యేకంగా నిలబడతాయి. వీరి శక్తి, పట్టుదల సరైన మార్గంలో ఉపయోగించినప్పుడు అద్భుతాలు సృష్టించగలరు. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 7వ తారీఖున అంటే గురువారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఒక మంచి రోజు కానుంది. ఆధ్యాత్మిక చింతన, మనశ్శాంతి ఈరోజు ప్రధాన అంశాలుగా ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక పరిణతి, ప్రశాంతత కనిపిస్తాయి. విద్యార్థులు తమ చదువులో మరింత ఉత్సాహం, ఆసక్తిని కనబరుస్తారు. ఇది వారికి భవిష్యత్తులో మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రశాంతంగా గడుస్తుంది. మీరు చేసే పనులన్నీ సులభంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. నూతన ప్రాజెక్టులను ప్రారంభించడానికి, కొత్త ఆలోచనలను మీ పై అధికారులకు వివరించడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. కానీ తమ వ్యాపారాన్ని విస్తరించడానికి అవసరమైన ప్రణాళికలు చేసుకోవచ్చు. ఈరోజు మీ ఆలోచనలు, నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని భవిష్యత్తులో అమలు చేయడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో గడపటానికి ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. వారి అవసరాలను తెలుసుకొని తీర్చడానికి ప్రయత్నించండి. ఇది మీ కుటుంబంలో ఆనందాన్ని, సామరస్యాన్ని పెంచుతుంది. ప్రేమ సంబంధాల్లో కొన్ని చిన్నపాటి అపార్థాలు రావచ్చు, కానీ వాటిని మీరు పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరమైతే లేదు. ఈ అపార్థాలు మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి. మీ భాగస్వామితో మాట్లాడటం, వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఈ సమస్యలను పరిష్కరించుకోగలరు.
ఆరోగ్యం పరంగా ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. మీరు మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. రోజు మధ్యాహ్నం యోగా లాంటివి చేయడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం, సమయానికి నిద్రపోవడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఈరోజు మీకు పెద్దగా లాభాలు కానీ నష్టాలు కానీ ఉండవు. ఇది ఒక సాధారణ రోజుగా ఉంటుంది. కానీ భవిష్యత్తులో పెట్టుబడుల గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలు, వ్యాపార ప్రణాళికలు గురించి ఆలోచించండి. ఆర్థిక నిపుణులతో చర్చించండి. ఇది మీ భవిష్యత్తును మరింత సురక్షితం చేస్తుంది. విద్యారంగంలో ఉన్న విద్యార్థులు ఈరోజు మధ్యస్థాయి ఫలితాలను పొందుతారు. కానీ వారిలో ఉన్న గ్రహశక్తి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి వారు చదువుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఏకాగ్రతతో చదవటం ద్వారా వారు తమ ఫలితాలను మెరుగుపరుచుకోగలరు. ఈరోజు ఆధ్యాత్మిక చింతన, ధ్యానం మీకు మనశ్శాంతిని ఇస్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది ఒక పుస్తకం చదవడం కావచ్చు, ఒక కొత్త కళ నేర్చుకోవడమైనా కావచ్చు. ఇది మీ మానసిక వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి సహాయపడుతుంది. ఒక చిన్న ప్రయాణం లేదా కుటుంబంతో కలిసి సినిమా చూడటం వంటివి చేయడం వల్ల ఈరోజు మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. వృశ్చిక రాశి వారికి సాయంత్రం 5:30 నుండి 7 మధ్య ముఖ్యమైన పనులు ప్రారంభించడం మంచిది. అదృష్టపు రంగు ఎరుపు మరియు నలుపు. అదృష్టపు సంఖ్య 9. ఆగస్టు 8 శుక్రవారం. ఈరోజు మీ రాశి వారికి ధనలాభం మరియు వృత్తిలో అద్భుతమైన వృద్ధికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీరు ఊహించని విధంగా డబ్బును పొందవచ్చు లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఈరోజు మీరు చాలా అదృష్టవంతులు. మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలను తెచ్చిపెడతాయి. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. ఉద్యోగస్తులకు ఈరోజు గొప్ప విజయం లభిస్తుంది. మీ కష్టానికి గుర్తింపు లభించడమే కాకుండా ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు. పై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మీ పనితీరుతో తోటి ఉద్యోగస్తులకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి ఈరోజు మంచి సమయమని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలో ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు మీ భాగస్వామితో మరింత సన్నిహితంగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు మీకు చక్కటి అవకాశం లభిస్తుంది. వివాహితులకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపటం వల్ల మీ బంధాలు మరింత బలపడతాయి. మీ ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. మీరు తీసుకునే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మరింత మంచిది. యోగా మరియు ధ్యానం వంటివి చేయడం వల్ల మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీలో సానుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈరోజు మీరు చేసే పనుల్లో శారీరకంగా, మానసికంగా పూర్తి శక్తిని ప్రదర్శిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టపు సంఖ్య 9. శుభముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 10:30 నుండి 12 వరకు వీరికి చాలా బాగుంది. ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించడం లేదా పసుపు రంగు వస్తువులను మీతో ఉంచుకోవడం వల్ల అనుకూలత లభిస్తుంది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం వల్ల మీకు ఆశీస్సులు లభిస్తాయి. ఆగస్టు 9 శనివారం. ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చిన్నపాటి సమస్యలు, అలసట, తలనొప్పులు కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పని విషయంలో ఆఫీస్లో లేదా వ్యాపారంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీ పనిలో ఏకాగ్రత లోపించడం వల్ల కొన్ని పొరపాటు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. మీ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇతరులతో అనవసరమైన విభేదాలు, వాదనలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మీ మాట తీరు, చేతల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది.
విద్యార్థులకు చదువులో నిర్లక్ష్యం, ఏకాగ్రత తగ్గటం వంటివి జరగవచ్చు. దానివల్ల అకాడమిక్ పనితీరుపై ప్రభావం పడవచ్చు. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడం, చదువుపై మరింత దృష్టి పెట్టడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. ప్రేమలో ఉన్నవారి మధ్య చిన్నపాటి అపార్థాలు, తగాదాలు రావచ్చు. కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సహనంతో ఉండటం, సంయమనం పాటించడం చాలా అవసరం. అనవసరమైన చర్చలకు పోకుండా ఉండటం చాలా మంచిది. ఈరోజు పెద్దగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా నిర్ణయాలను ఈరోజు వాయిదా వేయడం చాలా మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. మొత్తం మీద ఈరోజు ప్రశాంతంగా, జాగ్రత్తగా గడపటం మంచిది. ఆగస్టు 10 ఆదివారం. ఈరోజు మీకు అత్యంత శుభప్రదంగా, అనుకూలంగా ఉంటుంది. సూర్య భగవానుడి అనుగ్రహంతో మీరు చేపట్టిన పనులన్నిటిలో విజయం సాధిస్తారు. గతంలో మీరు పడిన కష్టానికి, చేసిన శ్రమకు ఈరోజు మంచి ఫలితం లభిస్తుంది. ఊహించని ప్రశంసలు, ఆర్థిక లాభాలు మిమ్మల్ని సంతోషపెడతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ ప్రతిభను, అంకిత భావాన్ని ఉన్నత అధికారులు గుర్తిస్తారు. మీ ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు భారీగా పెరుగుతాయి. మీరు చేసిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ వ్యాపారం విస్తరించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. విద్యార్థులు తమ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. మీరు చేసే కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. మీరు ఉన్నత విద్య కోసం లేదా విదేశాలకు వెళ్ళడానికి ప్రణాళికలు వేసుకుంటే ఈరోజు మీకు శుభవార్తలు అయితే వింటారు. యువత తమ భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఎంతో మధురంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. ఒకరిని ఒకరు మరింత మానసికంగా దగ్గరవుతారు. మీ పెళ్లి గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపేందుకు ఇది మంచి సమయం. పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో సంతోషంగా సమయం గడుపుతారు. ఆర్థికంగా ఈరోజు మీరు చాలా లాభపడతారు. ఊహించని ధనలాభం లేదా రావాల్సిన డబ్బు తిరిగి రావడం జరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీరు ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. మీరు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ప్రయాణాలు చేయడానికి ఇది మంచి రోజు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు మీలో సానుకూల శక్తిని పెంచుకోవడానికి సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎరుపు రంగు దుస్తులు ధరించడం చాలా మంచిది. అలాగే సూర్య భగవానుడిని పూజించి ఆయనకు జలతర్పణం ఇవ్వండి. వీలైనంత మందికి పేదలకు ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల మీకు అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ పనులను ప్రారంభించే ముందు దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోవద్దు. ఈ రోజును మీరు పూర్తి ఆనందంగా, ఉత్సాహంగా గడపండి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు ఉన్న జాతక ఫలాలు. ఈ సూచనలను పాటించి మీరు మీ జీవితాన్ని మరింత సానుకూలంగా, ఆశాజనకంగా మార్చుకోవచ్చు. మీ జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోండి. ఈ జాతకం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మరో రాశి ఫలాలతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు ధన్యవాదములు.